ఈ భూమి మీదకొచ్చిన చాలా మందికి కొన్ని లక్ష్యాలుంటాయి. కొన్ని సాధించాలని ఆలోచిస్తా ఉంటారు. కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉంటారు. దానిలో ఎలా ఊహిస్తారంటే, కొంత టైం ఆ పని చేద్దాం. మిగతా కొంత టైం మన పర్సనల్ లైఫ్ చూసుకుందాం. మన ఎంజాయ్‌మెంట్, లేకపోతే మన ఎంటర్‌టైన్‌మెంట్, మన ప్యాషన్, లేకపోతే హాలిడే, బ్రేక్స్ ఇలా చాలా అనుకుంటా ఉంటాం. 4 రోజులు పని చేయంగానే కష్టపడిపోయి ఇంక 2 రోజులు బ్రేక్ తీసుకుందాం. మళ్ళా పనిలోకెళ్దాం అనుకుంటుంటాం. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రపంచం అసలు మీరు చాలా గొప్ప అవ్వాలన్నా, ఒక స్థాయికి రావాలన్నా, అలాంటి కోరికలుంటే మాత్రం బ్రేక్స్ తీసుకుంటూ తక్కువ గంటలు పని చేస్తే మాత్రం మన వర్క్ మొత్తం డైల్యూట్ అయిపోద్ది. ఒక పని తీసుకున్నప్పుడు మనం కంప్లీట్‌గా ఆ పనిలో నిమగ్నం అవ్వాలి. నిమగ్నం అవ్వటమే కాదు, దానిలో ఆ పనిలో ప్యాషన్ ఎతుక్కోవాలి, పనిలో ఎంజాయ్‌మెంట్ ఎతుక్కోవాలి, పనిలో కష్టం ఎతుక్కోవాలి. అంటే ఆ పనిలే నాకు హ్యాపీనెస్. ఆ పనిలో నేను ఎంజాయ్ చేస్తాను. ఆ పని నేను ఎక్కువగా ఇష్టపడతాను అనుకోవాలి. అంతేగాని ఈ పనిలోంచి నాకు ఎక్కువ ఎక్కడ ఎప్పుడు బ్రేక్ దొరుకుద్ది అని ఆలోచించకూడదు. సాధారణంగా పని ఒత్తిడి రాంగానేనో ఒక పని చేస్తున్నప్పుడు చాలా ప్రెషర్ ఫీల్ అవుతాం అనమాట. ఆ ప్రెషర్ మనసులోకి తీసుకొని ఇప్పుడు ఒక బ్రేక్ దొరికితే బావుండు, ఇప్పుడు నన్ను వదిలేస్తే బావుండు, లేదా ఇంటికెళ్ళి సరదాగా పడుకుంటే బావుండు, ఒక మూవీ చూస్తే బావుండు, ఇలా అనిపిస్తా ఉంటది. ఇప్పుడు నేను కూడా చాలా గంటలు రోజుకి పని చేస్తా ఉంటాను. దాదాపు కొన్ని సార్లు అది ఒక్కోసారి 18 గంటల దాకా స్ట్రెచ్ అవుతా ఉంటది. ఒక్కోసారి నైట్ టైమ్ నిద్ర కూడా ఉండదు. అయినా స్ట్రెచ్ అవుతా ఉంటది. ఎంత పని చేసినా ఆ పనిలో ప్యాషన్ ఎతుక్కుంటాను. ఆ పనిలో హ్యాపీనెస్ ఎతుక్కుంటాను గానీ, ఈ పని నాకెందుకుందని మాత్రం ఎప్పుడూ కంప్లెయింట్ చేయననమాట. చాలా మనం చూస్తే ఏ రంగంలో గొప్ప వ్యక్తులను చూసినా, ఏ రంగంలో నిష్ణాతులను చూసినా పనిలోనే హ్యాపీనెస్ ఎతుక్కుంటారు. వాళ్ళు చేసే వర్క్‌లో వాళ్ళకి ఆ ప్యాషన్ కానీ, ఆ ప్లెజర్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ ఎత్తుకుంటా ఉంటారనమాట. ఎక్కడ కంప్లెయింట్ చేయరు. అయ్యో! నాకింత కష్టం వచ్చేస్తుంది. నేను చాలా కష్టపడిపోతున్నాను. నాకు కాళ్ళు నొప్పులొచ్చాయి, చేతులు నొప్పులొచ్చాయి. పని చేసి చేసి అలసిపోయాను. లేకపోతే ఈరోజు నేను నిద్రపోలా, ఈరోజు నేను తిండి తినలా. ఇలాంటి కంప్లెయింట్స్ ఎవ్వరు ఇవ్వరు. ఇష్టమైన వాళ్ళు, ఆ పనంటే ఇష్టమైన వాళ్ళు చాలా హ్యాపీగా పని చేసుకుంటూనే వెళ్తారు. అండ్ ఈ పని చేసుకునే విధానంలో గూడా ఇంకొకటేంటంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఒక పని కన్సిస్టెంట్‌గా చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఒకటే పని చేసుకుంటూ వెళ్ళటం. అలా చేసుకున్న వాళ్ళు వరల్డ్ క్లాస్ ఎళ్తారనమాట. అంటే వరల్డ్‌లోనే టాప్‌లోకెళ్ళిపోతారు. అదే కన్సిస్టెన్సీ లేకుండా 2 రోజులు బాగా పని చేసి, తర్వాత పని చేయకుండా రెస్ట్ తీసుకొని, లేదా టెన్షన్ పడిపోయి, యాంగ్జైటీ ఫీల్ అయిపోయి, అంటే 2 డేస్ పని చేసిన తర్వాత మన వల్ల ఇద్దా? అవ్వదా? మనం చేయగలమా? లేదా? అలాంటి ఆలోచనలు పెట్టుకొని, యాంగ్జైటీ ఫీల్ అయిపోయి, రెస్ట్ తీసేసుకొని, మళ్ళా పనిలోకెళ్ళాలనుకోవటం. ఇవన్నీ కూడా తప్పులనమాట. ఒక్కసారి మనం ఒక లక్ష్యం పెట్టినప్పుడు అదే మన ప్రయారిటీ. దానిలోనే మనం తినాలి, దానిలోనే తాగాలి, దాన్నే ఊపిరిగా తీసుకోవాలి. అలా చేసి స్మార్ట్‌గా పని చేసుకుంటూ కొన్ని గంటల పాటు రోజు కష్టపడుతూ వెళ్తే 5 గంటలో, 6 గంటలో, 10 గంటలో మన శరీరం అలసటొచ్చేదాకా దానిలో కష్టపడితే కొన్ని సంవత్సరాలకి మనం టాప్ అయిపోతాం. కొన్ని సంవత్సరాలకు ఆ పనిలో మనకి లోతెంతో కూడా తెలుసుద్ది. ఆ పనిలో మళ్ళా మనల్ని కింద పడేసినా ఆ పనిలో మనం పైకి రాగలం. అలా కాకుండా ఎవరో వస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారు, మనం తక్కువ పని చేద్దాం, మనం కష్టపడకుండానే ఊరికే రావాలి అలా అనుకుంటే మాత్రం ఏ పనిలో కూడా మనం టాప్ అవ్వం. మీడియోకర్స్ లాగా అంటే చాలా నార్మల్‌గా మన లైఫ్ మిగిలిపోద్ది. చాలా నార్మల్‌గా మన లైఫ్ ఎండ్ అయిపోద్ది గూడా. కాబట్టి ఎవరైతే గొప్పగా బతకాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాటలు ఖచ్చితంగా పనికొస్తాయి. మీరు ఒక పని అనుకుంటే, ఒక లక్ష్యం అనుకుంటే దానికోసం 100% మీ ఎఫర్ట్ ఎంతో అంతా పెట్టండి. మీ పొటెన్షియల్ ఎంతో అంతా పెట్టండి. అప్పుడు మిరాకిల్స్ మీరు అనుకోకుండానే జరిగిపోతా ఉంటాయి. అబ్బా! నేను ఇంత కష్టపడిపోయాను అని అర్థం కాకుండానే పనంతా అయిపోద్దనమాట. కాబట్టి మీ లైఫ్‌లో మిరాకిల్ జరగాలంటే అవర్స్ కౌంట్ చేయొద్దు. ఎన్ని గంటలు పని చేసామో కౌంట్ చేయొద్దు. ఎన్ని రోజులు పని చేసామో కౌంట్ చేయొద్దు. బ్రేక్ ఎప్పుడా అని ఆలోచించొద్దు. మనం చేసే పనిలోనే మనం ఆనందం వెతుక్కుంటే, మనం నిమగ్నం అయితే అదే అద్భుతాలకు దారితీస్తది.